ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ముందుగా పొట్లకాయ తీసుకుని చాకుతో ఈ పైన ఉన్న తెల్ల లేయర్ మొత్తం తీసేసుకోవాలి. స్పూన్తో అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం తీసుకోవాలి. ఈ పొట్టు పడేయాలి. సాల్ట్ లేదా కల్లుప్పు మొత్తం పొట్లకాయ చుట్టూ రౌండ్గా పట్టించి ఒకసారి బాగా రుద్దుకుని కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పొట్లకాయ స్మెల్ పోతుంది. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకుందాం. ఒక కప్పు పెరుగు తీసుకుందాం. సుమారుగా ఇది ½ లీటర్ ఉంటుంది. పోపుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. ముందుగా ముగ్గురు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి. పోపు ఎగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు. పోపులో ముందుగా కట్ చేసిన పొట్లకాయ ముక్కలు వేసుకుందాం. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాం. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కప్పు పెరుగు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. పొట్లకాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఉడికించవలసిన అవసరం లేదు. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీ.